నమస్తే, వెల్కమ్ టు నిజం న్యూస్. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని నాచారం గ్రామంలో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ పురుగుల అన్నం మాకొద్దు అంటూ నాణ్యత లేని ఆహారాన్ని తినలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ శనివారం పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆహారంలో పురుగులు, చెత్తా చెదరం అలాగే వేసి వండుతున్నారని, ఈ విషయాన్ని పలుమార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, పైగా ఫిర్యాదు చేసిన విద్యార్థులపై తమ ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెళ్లగక్కి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇలాంటి పురుగులన్నం సేవించి తమ చదువులు ఎలా కొనసాగించాలంటూ ప్రశ్నించారు. చాలా మంది విద్యార్థులు అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నామన్నారు. ఈ సమస్యలు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోకపోవడంతోనే ఈ రోజు నిరసనకు దిగామని విద్యార్థులు ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించి వార్డెన్ ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. కంప్యూటర్ ఇంకా నాకు రాలేదు సార్. ఇంటికైనా సరిగా అన్నం తినమని హాస్టల్కి వస్తే హాస్టల్ కూడా సరిగా పెట్టారు చూడండి సార్. అసలు ఏం చదువుకో చెప్పండి సార్. ఓకే సార్, మేము వచ్చిన వరకు ఓకే సార్. ఇప్పుడే కాదు సార్, ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్. మా అక్క వాళ్ళు కూడా ఉంది సార్. వాళ్ళు ఇట్లా వెళ్ళింది సార్, వాళ్ళకి ధైర్యం లేక చెప్పలేదు. మేము ఆగలేము సార్. మేము తినట్టుంది, మాకు నెక్స్ట్ వాళ్ళు తినాలి కదా, అందుకని మేము